ఫైనల్ గా మా వాడి బారసాల స్టార్ట్ అయిపోయింది. అమ్మా శారీ కట్టుకోవడం అంటే మామూలు విషయమా? సో నైస్ కదా, మన ఇంట్లో ఎలా కట్టుకుంటాం జబ్ జబ్ అని కట్టిపడేస్తాం, బట్ ఫంక్షన్ అంటే అలా కట్టలేం కదా. అమ్మా రెడీ అవడం అంటే చిన్న విషయం కాదు, బట్ ఫైనల్ గా దిస్ ఇస్ మై లుక్ విత్ జ్యువెలరీ శారీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైస్ ఈరోజు అయితే మా వాడి బార్సాల, సో ఇల్లు అయితే చాలా చిందరవందరగా ఉంది. సో ఇప్పుడైతే మా నాన్న తీసుకెళ్ళి వాడిని కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నారు. వాడైతే ఫుల్ చిల్ అవుతున్నాడు. సో రండి బయటకు వెళ్దాం. ఏంటి వీడు వెక్కిళ్ళా? ఏంట్రా వెక్కిళ్ళు వస్తున్నాయి నీకు? హాయ్ చెప్పరా, ఈరోజు బార్సాలు రా బుజ్జి బాబు. బార్సాలు తీసుకుంటావా? రెడీ చేయాలి, వస్తావా? రెడీ చేస్తున్నా, రెడీ అవుదామా? ఒరే నువ్వు రెడీ అవ్వాలి, దాని తర్వాత నేను స్నానం చేయాలి, చాలా పనులు ఉన్నాయరా. వెళ్దామా? అమ్మమ్మ దగ్గరికి వెళ్తుందా? ఓకే, సో ఇదే మా శారీ. సో ఇది మా మమ్మీ శారీ, అంటే బేసిక్గా రెండు మా మమ్మీవే అనుకోండి. సో సర్లే, బేసిక్గా రెండు మా అమ్మ శారీలే, కానీ మా అమ్మ శారీ నాకు, నా శారీ మా మమ్మీకి, అంటే ఇద్దరం వాడుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదంతా మేము మగ్గం వర్క్ ఇదంతా చేయించాము. సో ఇదొక శారీ అండ్ ఇదొక శారీ, ఇదంతా కూడా మగ్గం వర్క్ అది చేయించాం. సో బేసిక్గా దీనికి మాకు చెవిరింగుకి హ్యాంగింగ్ బుట్టలా వస్తుంది కదా, ఇది ఇలా బుట్టలా వచ్చింది. వేరాజ్ ఇక్కడ వచ్చేసి లోటస్ పువ్వులా వచ్చింది. ఇదిగో ఈ సర్దులు నేను సర్దుతాను కానీ ముందురా పాత తీరసం వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి కదా నువ్వు. చాలా పనులు ఉన్నాయి నీకు, అక్కడి నుంచి నిలిచి పని చేస్తున్నావు కదా, అలిసిపోతున్నావు. అసలు ఏం చేశారు మమ్మీ? అక్కడ ఇంకా చాలా పని ఉంటుంది నీకు, అక్కడ కూర్చుని పీటల మీద కూర్చుని పని చేయడం. తిని పాలు తాగు ఫస్ట్. ఓకే, సో నేనైతే యాపిల్ బీట్రూట్ క్యారెట్ డిటాక్స్ అనమాట ఈ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డివైన్ ఫుడ్స్ వాళ్ళకి తీసుకున్నాను. ఇదెందుకంటే డెలివరీ తర్వాత యాక్చువల్గా హిమోగ్లోబిన్ అంతా తగ్గిపోతుంది, హెల్తీ ఫుడ్ కావాలి అని చెప్పి మా డాడీ పట్టుబట్టి ఆన్లైన్లో బాగా సెర్చ్ చేసి ఇది తీసుకున్నారనమాట. ఇంతకు ముందు కూడా నేను తాగుతూ ఉండేదాన్ని యాపిల్ బీట్రూట్ క్యారెట్, బట్ ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ కావాలి, ఒంటికి మంచిది, ఇవన్నీ చూసుకుని ఇది తీసుకున్నారనమాట. ఇదైతే చాలా బాగుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ యా కలర్ కూడా చూడండి ఎంత మంచి పింక్ కలర్ వచ్చేసిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా పాలల్లో కలుపుకుని చల్ల పాలలతో కలుపుకుని తాగేయచ్చు, ఆర్ఎల్స్ వేడి పాలలో కూడా కలుపుకుని తాగేయచ్చు. మీ వాడేలాగా పాలు తాగడానికి సతాయిస్తున్నాడు కదా, ఇది కలర్ బాగుంటుంది, కలిపి ఇచ్చేస్తాను వాడికి పట్టించి. జోకా నువ్వు అసలు భలే ఉన్నావు. ఈ తల్లులు ఉన్నారే మహానుభావులు, మహా తల్లులు. సో ఇది తాగిన తర్వాత ఏంటి తెలుసా, నా స్కిన్ చాలా గ్లో అవుతుంది, డార్క్ సర్కిల్స్ తగ్గాయి, అండ్ ఇది కంప్లీట్ డిటాక్స్ లాగా కూడా, సో బాడీని మొత్తం క్లెన్స్ కూడా చేస్తుంది అనమాట. సో అందుకని నాకు బాగా నచ్చింది. సో దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి ఒక ట్రాకర్ అనేది ఉందన్నమాట. సో ఎన్ని కప్స్ తాగామని చెప్పి మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఈ పౌడర్ మనకి 24 కప్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. అండ్ కలుపుకునేటప్పుడు 2 స్పూన్స్ ఎలా కలుపుకోవాలి అనేది కూడా రాసేసారు. సో 2 స్పూన్స్ ని మనం పాలలో మిక్స్ చేసి చల్ల పాలైనా వేడి పాలైనా మిక్స్ చేసుకుని హ్యాపీగా తాగేచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 200-300 మధ్యలోనే ఉంటుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంది. అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా చేస్తున్నారు. అండ్ దీన్ని తయారు చేసింది తమిళనాడు ట్రెడిషనల్ సూపర్ ఫుడ్స్ ఫ్రమ్ నేటివ్ ఫార్మర్స్ అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్, నా ఫేవరెట్ యాక్ట్రెస్ నయనతార అండ్ ఆల్సో విఘ్నేష్ శివన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన బ్రాండ్ అనమాట. అండ్ వాళ్ళ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ లుక్ ఎట్ దిస్ ప్యాకింగ్. అండ్ దీంట్లో కూడా చూడండి కలర్ కూడా ఇలా ఉంటుంది. నీకేనా పాలు, ఇదిగో నాకు కాఫీ. నో చికోరీ. సో ఇది కుంభకోణం ఫిల్టర్ కాఫీ ఫ్రమ్ తమిళనాడు అనమాట. చికోరీ మంచిది కాదంటారు కదా, సో అందుకని ఇది వితౌట్ చికోరీ అనమాట. అండ్ ఇదే కాకుండా అలాగే వాళ్ళ దగ్గర నేను గుల్కండ్ రోజ్ పెటల్ జామ్ తీసేసుకున్నాను. ఇదైతే నో షుగర్, 100% ప్యూర్ హనీ అనమాట. అండ్ దీన్ని మనం బ్రెడ్ జామ్ లో వాడుకోవచ్చు, డెజర్ట్ లో యూజ్ చేయొచ్చు, మిల్క్ షేక్ లో వాడచ్చు, అండ్ వార్మ్ మిల్క్ లో కూడా వాడుకోవచ్చు. ఇలా చాలా స్పెసిఫిక్ గా కూడా ఇచ్చేసారు. ఇదైతే రోజ్ పెటల్స్ తో చేశారు కాబట్టి మన స్కిన్ గ్లో అవుతుంది, ఈజెస్ ఎసిడిటీ అండ్ డైజెషన్ అనమాట. అండ్ ఆల్సో ఎలాంటి బ్యాడ్ ఓడర్
వరకు కూడా రాదు. సో నాకైతే ఈ ప్రోడక్ట్స్ నచ్చాయి కాబట్టి నేను ఇవన్నీ కూడా వాడేస్తున్నాను. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ని షాప్ చేసుకోవాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను. ఆ లింక్ ని క్లిక్ చేసి షాప్ చేసేసుకోండి. ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ABC ఈజ్ మై ఫేవరెట్. నా స్కిన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే నేను ఫంక్షన్కి వెళ్ళిపోవాలి కదా. సో అక్కడ హడావిడి ఏం జరుగుతుంది అవన్నీ కూడా చూపించేస్తాను. మా అమ్మ అయితే బ్యాగులు పట్టుకుని అదిగో తిరిగేస్తుంది, అటు ఇటు ఇటు తిరుగుతుంది. నేను రెడీ వెళ్తాను, రండి మీరు కూడా అక్కడ ఏం జరుగుతుందో చూపించేస్తాను. ఫైనల్ గా మా వాడి బారసాల స్టార్ట్ అయిపోయింది. అమ్మా నేను ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. 3rd మంత్ చేద్దామా 5th మంత్ చేద్దామా, పేరు ఎప్పుడు పెడదాం, ఏం పేరు పెడదాం, చాలా ఉండాలి నాకు. సో మొత్తానికి ఆ కన్ఫ్యూజన్ అటు ఇటు అయ్యి మొత్తానికి మేము ఫిక్స్ చేస్తాం. మా వాడి డేట్, పేరు కూడా ఫిక్స్ చేస్తాం. అదేంటి అనేది ఈరోజు నేను మీ అందరికీ రివీల్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు మేము రెడీ అవ్వాలి కదా, ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. సో దానికోసం నా మేకప్, హెయిర్, శారీ, ఏం జ్యువెలరీ, ఏం శారీ అవన్నీ కూడా మీ అందరికీ చూపించేస్తాను. సో లెట్స్ బిగిన్. సో చిన్న చేంజ్ ఆఫ్ ప్లాన్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ ఇంట్లోనే మొత్తం హడావుడంతా స్టార్ట్ అయిపోయింది. సో మేకప్ వాళ్ళు వచ్చారు, కాస్ట్యూమ్, మా పిల్లాడి స్నానం అవన్నీ కూడా ఇంట్లోనే అయిపోతున్నాయి. సో ఏం జరుగుతుంది ఏంటి కూడా మీ అందరికీ చూపించేస్తాను, రండి. శారీ కట్టుకోవడం అంటే మామూలు విషయమా. సో దానికోసం ముందుగా హీల్స్ వేసుకుని నేను రెడీగా ఉన్నా, పెట్టికోట్ వేసేసుకున్నాను, బ్లౌజ్ వేసేసుకున్నాను. ఓన్లీ థింగ్ ఇప్పుడు శారీకి మొత్తం మంచి ప్లీట్స్ అవి పెట్టి రెడీ చేస్తే ఇంకేసుకుని వెళ్ళాలి. దాని తర్వాత మేకప్ చేసేస్తామా ఇంకా ఫైనల్ ఫినిష్. నేను అడిగాను ఎందుకు ముందు చీర కట్టేస్తున్నారు అంటే, ముందు మేకప్ మ్యాచ్ అవ్వాలి కదా మీ శారీకి, మీ యూనో బ్లౌజ్కి, మీ జ్యువెలరీకి అంతా మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని ముందు చీర కట్టేసుకోండి, దాని తర్వాత చూసుకుందాం అని చెప్పి అన్నారు. అసలు చీర కట్టడం ఎంత పెద్ద పని తెలుసా. ఎంత తెలివిగా ఈ స్టెప్స్ రావాలని ఇక్కడ చిన్న కుర్చీలు పెట్టారు, మళ్ళీ ఇక్కడ స్టెప్స్ నీట్గా రావాలని ఇక్కడ కుర్చీలు పెడుతున్నారు. సో నైస్ కదా. మన ఇంట్లో ఎలా కట్టుకుందాం, జబ్ జబ్ అని కట్టుబడేస్తాం. బట్ ఫంక్షన్ అంటే అలా కట్టలేం కదా, ఎంత నీట్గా కట్టాలి అలా కడుతున్నారు. మాకు ముహూర్తం టైం అయిపోతుంది, అందుకని ఉన్నది ఉన్నట్టు గబ్బ 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 చీర కడుతున్నామా మేకప్ వేస్తున్నామా టైప్స్ లో ఉంది పరిస్థితి. By the way, she is Immi Shanti. Immi anada Shanti. Shanti Immi. Shanti Immi, and she runs the institute Immi Makeup Academy. Immi Makeup Academy tanadi. And నాకు సంక్రాంతి ఈవెంట్ ఒకటి చేశాను నేను, సంక్రాంతి ఫోటో షూట్. సో అప్పుడు ఇమ్మి మొత్తం మేకప్ చేశాను, మేకప్, హెయిర్, ఎవ్రీథింగ్ టు హ్యాండిల్. That too, any costumes? We almost did 6 costumes. 6-7 costumes change చేసాము ఒక్క రోజులోనే. అమ్మో చాలా ఓపిక, గ్రేట్ బాబోయ్. సో your institute is in Jubilee Hills. Oh great. సో తన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు తన ఓన్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ జూబ్లీ హిల్స్ లో ఉంది. అండ్ కంప్లీట్ మేక్ ఓవర్, ఇదిగో నాకు ఇప్పుడు మేక్ ఓవర్, మేకప్, హెయిర్, శారీ, సెట్టింగ్, ఎవ్రీథింగ్ షీ ఈజ్ ఓన్లీ హ్యాండ్లింగ్. సో మీరు మేకప్ నేర్చుకోవాలనుకుంటే తనని కాంటాక్ట్ చేయొచ్చు. తన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ పేజ్ లింక్, వాళ్ళ ఫోన్ నెంబర్స్, ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాను. సో మేకప్ నేర్చుకోవాలనుకుంటున్నారా, వెళ్ళండి, కాంటాక్ట్ చేయండి, న్యూ స్కిల్ని నేర్చుకోండి. సో ఇమ్మి ఈస్ దేర్ ఫర్ యూ, శాంతి ఈస్ దేర్ ఫర్ యూ. సో ఇమ్మి మీ స్టూడియో డీటెయిల్స్. సో మేకప్ అకాడమీ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంది, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 20. ఓకే. సో మీరు మేకప్ నేర్పిస్తారు కదా? యా, మేకప్, హెయిర్ స్టైలింగ్, సారీ డ్రిప్పింగ్, నెయిల్ ఆర్ట్. నెయిల్ ఆర్ట్ కూడానా? నెయిల్ ఆర్ట్. ఓకే ఓకే. బేసిక్స్ టు అడ్వాన్స్ నేర్పించి వి ప్రొవైడ్ దెమ్ వర్క్ అండ్ జాబ్ ఆల్సో. జాబ్ ఆల్సో? సూపర్. సో ఎవరైనా మేకప్ నేర్చుకుని జాబ్కి వెళ్ళాలంటే కాంటాక్ట్ ఇమ్మి శాంతి. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్, నా అకాడమీలో ట్రైన్ అయిన స్టూడెంట్స్. సో షీ ఈజ్ వైష్ణవి. సే హాయ్. హాయ్. సో షీ ఈజ్ ఎప్సిబా, షీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ షీ ఈజ్ రిదా, షీ ఈజ్ ఫ్రమ్ ఉత్తర్ ప్రదేశ్. డిఫరెంట్ ప్లేస్ నుంచి. లోకల్ గా ఉన్న వాళ్ళు మీరందరూ ఎక్కడికి పోయారు? రండి రండి, తొందరగా రండి, నేర్చుకోండి. జూబ్లీ హిల్స్ లోనే అంట అకాడమీ, తొందరగా రండి, నేర్చుకోండి. సో యా, మేకప్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఒకసారి చేశాను, అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. సో మేకప్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ యూ గైస్. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఆల్సో కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఎవరైనా వెడ్డింగ్స్ కి లేకపోతే మేక్ ఓవర్స్ కి పిలుచుకోవాలన్నా కూడా యూ కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ దెమ్.
జ్యువెలరీ శారీ. సో జ్యువెలరీ వచ్చేసి నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ దగ్గర తీసేసుకున్నాను. ఇది వచ్చి కుకట్పల్లి బ్రాంచ్ అనమాట. సో వాళ్ళ దగ్గర తీసుకున్న జ్యువెలరీ అయితే. బంజారా హిల్స్లో తీసేసుకున్నాను. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ నేను మా ఇంట్లో మా వాడి ఉయ్యాల ఫంక్షన్ ఉంటే ఆ ఉయ్యాల ఫంక్షన్ టైంలో కూడా వాళ్ళ శారీయే తీసుకున్నాను. అది చాలా బాగుందని చెప్పారు. సో ఇది కూడా వాళ్ళ దగ్గర నుంచే అనమాట ఈ సారీ. సో నా హస్బెండ్ది అండ్ ఆల్సో మా బాబుది కూడా సేమ్ మ్యాచింగ్ వచ్చేలాగా అలా రెడీ చేసుకున్నాం అనమాట ఈ సారీ ఈవెంట్కి. ఈ సారీ బ్లౌజ్ డిజైన్ చేసింది అపర్ణ ట్రెండీ ఫ్యాషన్స్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను జస్ట్ నాకు ఇలా నెట్తో కావాలి, కొంచెం యూనిక్గా కావాలి డిజైన్ అని చెప్పంటే ఇలా జస్ట్ అలా నేను ఇలా చెప్పాను. వాళ్ళు చాలా ఫాస్ట్గా డిజైన్ చేసి ఇచ్చేసారు. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 3 daysలో నాకు మొత్తం రెడీ అయిపోయింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో ఎంత చీర కట్టినా బ్లౌజ్ అనేది చమక్కుమని ఉంటే ఇదే వేరు కదా. సో బిగ్ థ్యాంక్స్ టు అపర్ణ ట్రెండీ ఫ్యాషన్. సో వాళ్ళ దగ్గర మీరు ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో వాళ్ళ పేజ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి ఆవిడని కాంటాక్ట్ చేసేసి మీకు ఎలాంటి డిజైన్ కావాలో చెప్తే ఆవిడ మీకు కావాల్సినట్టు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేసేసేయండి. బార్సాల్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో డెకార్ బై హరి వాళ్ళ పేజ్ నుంచి మా వాడి సెటప్ అంతా కూడా ఇలా పంపించేశారనమాట. సో ఇది మా వాడు, ఇది నేను, అండ్ ఆల్సో ఇది ధీరేను. సో దానికి సరిపడా ఈ డెకరేషన్ అదంతా చాలా క్యూట్గా పంపించారు. సో ఇదైతే మేము మా ఇంట్లో స్పెషల్గా ఉండాలని చెప్పి మా ఇంట్లో ఇలా సెట్ చేసి పెట్టేసాం అనమాట. సో నేను మా హస్బెండ్ ఇలా రెడీ అయ్యాం. సో నా హస్బెండ్ డ్రెస్ మ్యాచింగ్గా ఇలా ప్రిపేర్ చేసేసింది పరి డిజైనర్స్ అనమాట. సో డ్రెస్ కూడా చాలా బాగుంది. అండ్ మా వాడి డ్రెస్ ఎలా ఉంది అనేది చూపిస్తా. పిక్చర్ అవి బాకీ హే మేరా దోస్త్. వాడు ఇంకా టైం పడుతుంది. హీరో ఎంట్రీ అలాగే ఉంటుంది, అంత సింపుల్గా ఇస్తామా చూపిస్తాము. ఒక బ్యాంగ్లో చూపిస్తాము. వాడు ఎలా ఉన్నాడు, ఎలా రెడీ అయ్యాడు, ఎలా ఉన్నాడు, A to Z చూపించేస్తా. డెకరేషన్ చూపించేస్తా, స్టేజ్, పూలు, ఈవెంట్, రిటర్న్ గిఫ్ట్లు, అబ్బాబ్బాబ్బా చాలా హడావిడి ప్లాన్ చేస్తాను. సో అవన్నీ కూడా మీ అందరికి చూపించేస్తాను. సో ఇప్పుడైతే నేను ఈవెంట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి. రండి రండి చాలా లేట్ అయిపోయింది. మా నాన్న టైం అయిపోతుంది రండి 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 అని పిలుస్తున్నారు. సో ఈవెంట్లో ఏం జరుగుతుంది కూడా చూపించేస్తాను. పదండి.